నక్కపల్లి మండలం చినదొడ్డుగొల్లు సర్వే నంబరు 556/123లో సుమారుగా 5 ఎకరాలలో చినదొడ్డుగొల్లు గ్రామానికి చెందినటువంటి కర్రప్పారావు గారు గత 2 సంవత్సరాల క్రితం ఈ 5 ఎకరాల్లో కూడా వేలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి సరుగుడు తోట వేయడం జరిగింది. తోటంతా కూడా మంచి పచ్చగా ఇవాళ ఇంకొక 2 సంవత్సరాల్లో కోతకి అంటే కటింగ్కి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి తోట. అయితే నిన్నన అనగా 2026 మే 30వ తేదీన మిట్ట మధ్యాహ్నం 1 గంటన్నర సమయంలో కొంతమంది దొండగులు ఉద్దేశపూర్వకంగా కర్రప్పారావు గారికి నష్టం కలిగించాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ సరుగుడు తోటకి మంట పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ సరుగుడు తోట ఇటు సీతంపాలెం, ఇటు న్యాయంపూడి, చినదొడ్డుగొల్లు ఈ రెవెన్యూల సరిహద్దులో ఉన్నటువంటి తోట. ఇదేదో జాతీయ రహదారినో లేకపోతే ఏదో పొంత దారికో పక్కన ఉన్నటువంటి తోట కాదు. ఎందుకంటే ఎవరో వెళుతూ సిగరెట్ కాల్చి అలా పడిసేస్తే కాలిపోవడం లేకపోతే వేరే రకంగా కాలినటువంటి కాదు. ఇక్కడికి వచ్చి చూస్తే మేమంతా పరిశీలన చేసి చూసాం. కర్రప్పారావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మేమందరం కలిసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా కమిటీగా ఈ తోటంతా పరిశీలన చేసి చూస్తే కాలిపోయినటువంటి సంఘటన చూస్తే ఎవరో కావాలని ఉద్దేశపూర్వకంగా తగలబెట్టినట్టుగా కనబడతా ఉంది. దీనిపైన నిన్న సాయంత్రం కర్రప్పారావు గారు వారి కుటుంబ సభ్యులు నక్కపల్లి పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. సంఘటన జరిగి రమారమి మరికొద్ది చేపట్లో 24 గంటలు పూర్తవుతుంది. కానీ బాధ్యత అయినటువంటి స్థానంలో ఉన్నటువంటి పోలీస్ అధికారి యంత్రాంగం ఇక్కడికి వచ్చి సంఘటనను పరిశీలన చేసి అసలు ఏం జరిగింది, దీని కారణాలు ఏంటి, దీని పూర్వపరాలు ఏంటి అనేది పరిశీలన చేసి నిందితుల్ని అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి పోలీస్ అధికారి యంత్రాంగం ఇప్పటి వరకు రాకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ చినదొడ్డుగొల్లులో కర్రప్పారావు గారికి సంఘటన జరిగింది. మరి ఈ సంఘటన మీద పోలీసులు సీరియస్ గా స్పందించి దీనికి కారణమైనటువంటి వాళ్ళని శిక్షించకపోతే ఇటువంటి సంఘటన మరో ప్రాంతంలో పునరావృతం అవుతుంది. మన ప్రాంతం పాయకరేపేట నియోజకవర్గం కానీ అనకాపల్లి జిల్లా కానీ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఏమాత్రం గొడవలు విభేదాలు ఉన్నా పోలీసు వారి సమక్షంలోనో లేకపోతే గ్రామ పెద్దల సమక్షంలోనో ఆ తగును పరిష్కారం చేసుకొని అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే కోర్టు ద్వారా పరిష్కారం చేసుకుంటున్నటువంటి ఒక ప్రశాంతమైనటువంటి ప్రాంతంలో రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు ఏ విధంగా అయితే ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పంటలు ఫలసాయాలు నష్టపరుచుకుంటారు, వ్యక్తులపైన దాడి చేస్తారు, ఆ రకమైనటువంటి ఒక విష సంస్కృతి మన ప్రాంతంలో రావడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది పోలీస్ అధికారి యంత్రాంగం చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి సంఘటన. ఎందుకంటే అప్పారావు గారు వారి మాటల్లోనే చెప్తా ఉన్నారు, సుమారుగా 5 ఎకరాలు అప్పు చేసి పెట్టుబడి పెట్టారు. మరో ఇప్పుడు ఈ జరిగినటువంటి నష్టాన్నే అతి తక్కువలో తక్కువ అంచనా వేస్తే సుమారుగా 15 లక్షల రూపాయలు నష్టం జరుగుద్ది అని చెప్పేసి. ఎందుకంటే వారు అంటున్నారు మాకు వ్యవసాయమే ప్రధానమైనటువంటి జీవనాధారం, ఈ వ్యవసాయం లేకపోతే మేము బ్రతకలేము, మేము మరి ఎవరికి అన్యాయం చేయనటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో కొందరు మా మీద కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఈ తోటలు తగలబెట్టే కార్యక్రమానికి పూనుకున్నారు. మేము ఇచ్చినటువంటి ఫిర్యాదులో మాకు ఎవరిపైన అయితే అనుమానం ఉందో వారి పేర్లు కూడా రాసేవని చెప్పేసి వారు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే పోలీసు వారికి ఆధారాలు ఏం కావాలి కాబట్టి వెంటనే పోలీసు వారు స్పందించాలి. ఇదొకటి. రెండోది, ఈ నియోజకవర్గం గౌరవ హోంమంత్రి గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. హోంమంత్రి గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలోనే ఒక సామాన్యమైనటువంటి ఒక పేద రైతుకి రక్షణ లేకపోతే, రైతు పండించినటువంటి పంటకి రక్షణ లేకపోతే ఇంకెవరికి రక్షణ కల్పిస్తారు, ఎక్కడ రక్షణ కల్పిస్తారు, ఎలా రక్షణ కల్పిస్తారు? కాబట్టి ఇది హోంమంత్రి గారు కూడా వెంటనే ఈ విషయం మీద స్పందించాలి. పూర్వపరాలన్నీ కూడా ఆమె సమాచారం తెప్పించుకొని ఎవరైతే ఈ దాడికి ఈ రకమైనటువంటి పంట కాల్పుకి కారణమయ్యారో
వారు ఎంతటి వారైనా సరే వారి పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించి ఎవరైతే పంట నష్టపోయినటువంటి కర్రప్పారావు గారు ఉన్నారో వారి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. రెండోది, వాళ్ళు ఈవేళ భయభ్రాంతులు గురవుతా ఉన్నారు. ఇవాళ సరుగుడు తోట అయింది, కాల్చేశారు. రేపు పొద్దున్న మేము ఎక్కడికైనా వెళితే దారి కాసి మా మీద దాడి చేసి మమ్మల్ని హత్య చేస్తే మాకు రక్షణ కల్పించేది ఎవరని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే పోలీసు వారు వారి కుటుంబానికి రక్షణ కల్పించాలి, వాళ్ళకి ధైర్యం కల్పించాలి, వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా కమిటీగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.